భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధిగా మచ్చ శ్రీనివాస్ మరోసారి నియమితులయ్యారు. గత 3 సంవత్సరాలుగా జిల్లా అధికార ప్రతినిధిగా సేవలు అందించిన ఆయనకు పార్టీ నాయకత్వం మరోసారి ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మరోసారి జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి, డీసీసీ అధ్యక్షులకి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అంకిత భావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. నాపై నమ్మకం ఉంచి నన్ను రెండవసారి జిల్లా అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేసినటువంటి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి, వారితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులందరికీ కూడా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.